నమస్తే. ఇవాళ మనం నువామా మార్కెట్స్ యాప్ యొక్క డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి మార్కెట్ హోమ్ పేజ్ అండి. ఓపెన్ అవ్వగానే మనకు మార్కెట్స్ యొక్క హోమ్ పేజ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సెక్టర్ వైజ్ ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో మనం అన్ని ఇక్కడ నుంచి మానిటర్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ డిక్లైన్స్ ఏవైనా ఉన్నా సరే మనం ఇక్కడ నుంచి ఎన్ఎస్సి అడ్వాన్స్ డిక్లైన్స్ కూడా మనం ఇక్కడ మానిటర్ చేసుకోవచ్చు. ఇది ఎవ్రీ 10 సెకండ్స్కి అప్డేట్ అవుతుంది. ఆర్ ఎల్స్ వీ కెన్ రీఫ్రెష్ ఆల్సో. రీఫ్రెష్ చేసుకొని మనం ఈ యాప్స్ యొక్క అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇండెక్సెస్వి అవి మనం మానిటర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మనకి మార్కెట్ కామెంటరీ సెక్షన్ ఉంటుంది. ఓకే, సెక్టార్ యొక్క పర్ఫార్మెన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి మార్కెట్ సెక్షన్లోనే. ఓకే, ఎఫ్ఐఎస్, డిఐఎస్, క్యాష్ ఫ్లో కూడా చూసుకోవచ్చు. ఎవ్రీథింగ్ వీ కెన్ వాచ్ ఓవర్ ఫ్రమ్ హియర్. ఈ టీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి ట్రేడ్ కూడా చేయొచ్చు. టీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకి కనబడుతున్న టీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇట్స్ ఎ ట్రేడ్ ఆప్షన్ అని. ఇఫ్ వీ క్లిక్ ఆన్ ద టీ ఆప్షన్ వీ కెన్ డైరెక్ట్లీ ట్రేడ్ ఓవర్ ఫ్రమ్ హియర్. సపోజ్ ఇప్పుడు స్టాన్లీ ఉంది. స్టాన్లీ మీద టీ ఆప్షన్ క్లిక్ చేశాను నేను. బై సెల్, బై అయితే బై, సెల్ అయితే సెల్. ఓకే, ఎక్స్చేంజ్ ఏది కావాలన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ నుంచి బై ఆప్షన్ క్లిక్ చేశాను. ప్రోడక్ట్ వచ్చేసి సిఎన్సి అయితే డెలివరీ, నార్మల్ అంటే ఇట్స్ లైక్ ఫర్ T+2 to T+5 days. ఎంఐఎస్ అంటే ఓన్లీ ఫర్ ఇంట్రాడే. 310 కల్లా ఆర్ఎంఎస్ సిస్టమ్ అనేది స్క్వేర్ ఆఫ్ చేస్తుంది, మనం స్క్వేర్ ఆఫ్ చేసినా చేయకపోయినా. బిఓ వచ్చేసి బ్రాకెట్ ఆర్డర్. బ్రాకెట్ ఆర్డర్లో మనకి కావాల్సిన ఒక క్వాంటిటీ మనం మెన్షన్ చేసుకుంటాము. ఆఫ్టర్ దట్ మనకి కావాల్సిన లిమిట్ ప్రైస్ ప్రకారం మనకి ఏ ప్రైస్లో అయితే కొనాలనుకుంటున్నామో ఆ ప్రైస్ యొక్క ఇన్పుట్ ఇస్తాం మనము. ఎగ్జాంపుల్ 485. ఓకే, అండ్ టార్గెట్ ఆర్డర్, స్టాప్ లాస్ ఆర్డర్ వచ్చేసి ఇది వచ్చేసి జస్ట్ 1 point = 1 rupee. ఓకే, ఇప్పుడు నేను 5 points ఇచ్చాను అనుకోండి, 5 rupees అన్నట్టు. స్టాప్ లాస్ 5 ఇచ్చాను, టార్గెట్ ఆర్డర్ 5 ఇచ్చాను. 1:1 రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారము 490 rupees వస్తే టార్గెట్ ఆర్డర్ హిట్ అవుతుంది, స్టాప్ లాస్ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. లేదా 480 వస్తే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, టార్గెట్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయి ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోతుంది మనకి. సో దిస్ ఈజ్ అబౌట్ ది బ్రాకెట్ ఆర్డర్. బ్రాకెట్ ఆర్డర్లో మనం టార్గెట్ ఆర్డర్, స్టాప్ లాస్ ఆర్డర్ రెండు ఒకేసారి సెట్ చేసుకొని మనం బై అనేది ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. కమింగ్ టు ఎంఐఎస్, ఇట్స్ ఓన్లీ ఫర్ ఇంట్రాడే పర్పస్ ఓన్లీ. ఎంఐఎస్ ఉంటే కంపల్సరీ ఇంట్రాడేలో పొజిషన్ని మనం క్లోజ్ చేసుకోవాలి. మనకి మార్జిన్ లిమిట్స్ చాలా హై లిమిట్స్లో వస్తుంది, చాలా తక్కువ వాల్యూలతోనే మనం స్టాక్ని పర్చేస్ చేయొచ్చు. వేరేస్ కమింగ్ టు సిఎన్సి, ఇట్స్ ప్యూర్లీ డెలివరీ ఆప్షన్. డెలివరీ ఆప్షన్లో మనం ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తున్నాము. సో వీ కెన్ డెలివరీలో పర్చేస్ చేసిన స్టాక్ని మనం ఎప్పుడు అమ్మాలంటే అప్పుడు అమ్మచ్చు. ఆర్డర్లో వచ్చేసి మనం లిమిట్ కాకుండా మార్కెట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ మార్కెట్లో ఏ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్ ప్రకారం ఆర్డర్ అనేది ట్రిగర్ అయిపోతుంది. మీకు ఇక్కడ మార్కెట్లోకి వెళ్ళిపోతే మార్కెట్స్లో అయినా గెట్ కోడ్స్ మీద అయినా సరే యూ కెన్ డైరెక్ట్లీ సర్చ్ ది స్టాక్స్. సర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సర్చ్ ఐకాన్ ఏదైతే మీకు థర్డ్ ఆప్షన్లో కనబడుతుందో, ఓకే, అక్కడ నుంచి మీరు క్లిక్ చేయగానే యూ కెన్ సీ అబౌట్ ది మార్కెట్స్ యొక్క ఏ షేర్ ప్రైస్ అయితే మనకు కావాలనుకుంటున్నామో ఆ షేర్ యొక్క ఇన్పుట్ నేమ్ ఇచ్చేసి వీ కెన్ సర్చ్ ఓవర్ హియర్. ఓకే, బై మీద క్లిక్ చేసేస్తే మనకి బై ఆప్షన్ వస్తుంది. సెల్ మీద అయితే సెల్. ప్రోడక్ట్స్ కూడా ఐ హోప్ యూ హ్యావ్ గాట్ ఇట్. సిఎన్సి అంటే డెలివరీ, నార్మల్ అంటే ఇట్స్ T+2 to 5 days. ఓకే, ఐ విల్ జస్ట్ షో యూ. ఇక్కడ చూడొచ్చు, ఇది ఎన్ఎస్సి F&O స్టాక్స్ యొక్క లిస్ట్. సపోజ్ ఇప్పుడు నేను హ్యావెల్ సెలెక్ట్ చేసుకున్నాను. హ్యావెల్ సెలెక్ట్ చేసుకొని నేను బై ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ఎనీథింగ్ బై ఆర్ సెల్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. మనం ఏదైతే ప్లేస్ చేయాలనుకుంటున్నామో అది ప్లేస్ చేస్తామో. ఓకే, జస్ట్ హ్యావెల్స్ మీద బై ఆర్డర్. ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఫస్ట్ క్వాంటిటీ ఇస్తున్నాను, 1000 క్వాంటిటీ. ప్రైస్, లిమిట్ ప్రైస్ని నేను చేంజ్ చేసి 1885 or 1880 ఇస్తున్నాను. ఓకే, 1880 ప్రైస్ ఇచ్చాను. జస్ట్ ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే నాకు ఛార్జెస్ ఎంత పడతాయో, డెలివరీ ఛార్జెస్ ఫర్ ఈ హ్యావెల్స్ కొనడానికి నాకు ఎంత మార్జిన్ పడుతుంది, నా బ్రోకరేజ్ ఛార్జెస్ ఎంత, ట్రాన్సాక్షన్ వైజ్ ఛార్జెస్ ఎంత, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ నుంచే ఇన్పుట్ వస్తుంది. యూ కెన్ ట్రాక్ ఓవర్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఓకే, అదే నేను నార్మల్లో ప్లేస్ చేస్తే నాకు ఎలా వస్తుంది, ఎంఐఎస్లో ప్లేస్ చేస్తే హ్యావెల్స్ యొక్క మార్జిన్ 18,80,000 కాస్త డెలివరీలోది. నార్మల్లో ప్లేస్ చేస్తే నాకు ఎంత మార్జిన్ వస్తుంది, అదే నేను ఎంఐఎస్లో ప్లేస్ చేస్తే ఎంత వస్తుందని కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఓకే, నార్మల్లో ప్లేస్ చేస్తే అదే 18,80,000 క్వాంటిటీ ఆఫ్ హ్యావెల్స్ వచ్చేసి డెలివరీలో 18,80,000 క్వాంటిటీ హ్యావెల్స్. అదే నేను నార్మల్లో పర్చేస్ చేస్తే 4,70,000లో నేను ఈ హ్యావెల్స్ యొక్క 1000 స్టాక్ని
T+2 నుంచి T+5 డేస్, అంటే ఇది సపోజ్ ఇవాళ నేను కొన్నాను అనుకోండి, నెక్స్ట్ కమింగ్ 3 ట్రేడింగ్ డేస్లో ఆర్ 4th ట్రేడింగ్ డేస్ వరకు నేను క్యారీ చేసుకోవచ్చు. 4th ట్రేడింగ్ డేకి నేను ఆ అమౌంట్ని ఇంకా క్వాంటిటీ నేను అలా క్యారీ చేస్తుంటే ఐ హ్యావ్ టు ఇన్పుట్ ద బ్యాలెన్స్ ఆఫ్ రిమైనింగ్ 4,70,000 నుంచి డెలివరీలో మనకి 18,80,000 చూపించింది కదా, ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇన్పుట్ అయినా చేయాలి, లేదంటే స్క్వేర్ ఆఫ్ అయినా చేసుకోవాలి, ఆర్ ఎల్స్ ఆర్ఎంఎస్ వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు ఆ పొజిషన్ని. ఎంఐఎస్లో అయితే ఇది ఓన్లీ ప్యూర్ ఇంట్రాడేనే కాబట్టి 3,76,000లోనే మనము 1000 క్వాంటిటీ ఆఫ్ హ్యావెల్స్ని ట్రేడ్ చేయొచ్చు. ఓకే, బ్రాకెట్ ఆర్డర్లో సేమ్, మనము బ్రాకెట్ ఆర్డర్లో కంపల్సరీ టార్గెట్ ఆర్డర్, స్టాప్ లాస్ ఆర్డర్ 2 ఇన్పుట్స్ ఇవ్వాల్సిందే. 1 పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ అండి. ఓకేనా, 1 పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ. టార్గెట్ ఆర్డర్ 1 పాయింట్, నేను 10 పాయింట్స్ ఇస్తే 10 రూపీస్ అన్నట్టు, స్టాప్ లాస్లో 7 పాయింట్స్ ఇస్తే 7 రూపీస్ అన్నట్టు. సో విచ్ ఎవర్ గెట్స్ ఫస్ట్ ప్లేస్డ్ ఆర్డర్ అనేది ట్రిగర్ అయిపోతుంది, ప్లేస్ అయిపోయి. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్లేసింగ్ ఆఫ్ ది ఆర్డర్స్. అండ్ మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్ యొక్క పొజిషన్స్ని మనం పొజిషన్స్లోకి వచ్చి ట్రాక్ చేసుకోవచ్చు. పొజిషన్స్లో ఉన్న స్టాక్స్ యొక్క M2M ప్రాఫిట్ అండ్ లాస్ కనబడుతుంది మనకి, వాటి యొక్క స్నాప్ కూడా మనం ఇక్కడ నుంచి వ్యూ చేయొచ్చు. సో ఇది మార్కెట్ డెప్త్ ఆఫ్ LIC. జస్ట్ మనం ఆ 3 ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే స్నాప్ కోట్ మీద క్లిక్ చేయగానే మనకు కనబడుతుంది. అండ్ చార్ట్స్ మీద క్లిక్ చేయగానే నాకు చార్ట్స్ కూడా రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఐ కెన్ చేంజ్ ద చార్ట్ సెట్టింగ్ ఆల్సో యాజ్ పర్ మై కస్టమైజేషన్ టెక్నికల్ వ్యూ ప్రకారము ఎలా అయితే నేను సెట్ చేయాలనుకుంటున్నానో చార్ట్స్ని కూడా మనం అలా సెట్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. వీఆర్ బీ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. స్టడీస్లో టెక్నికల్ స్టడీస్ ఉన్నాయి, డ్రా చేయాలనుకున్న ఏదైనా టెక్నికల్స్ని డ్రా చేయాలి, ఈవెంట్స్ ఏదైనా ఉన్నా సరే కంపెనీ యొక్క కార్పొరేట్ యాక్షన్ ఈవెంట్స్ కూడా మనకి ఇక్కడ తెలిసిపోతాయి. సో ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ సేవ్ అయిపోవచ్చు, మనం టెంప్లెట్స్ని సేవ్ చేసుకోవచ్చు. టెంప్లెట్స్ని సేవ్ చేసుకుంటే మన టెంప్లెట్స్ ఆప్షన్ నుంచి మనం డిఫాల్ట్గా చార్ట్స్ని కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు. ప్రతిసారి సెట్టింగ్స్ ఇచ్చే బదులు టెంప్లెట్ లాగా మనం సేవ్ చేసుకుంటే ఆ టెంప్లెట్ నుంచే మనం ప్రతి ఒక్క చార్ట్స్ యొక్క ఏ స్క్రిప్ట్ యొక్క ఇన్పుట్ ఉన్నా సరే మనం ఆ చార్ట్స్లో నుంచి వీ కెన్ లుక్అవుట్ దిస్. కర్సర్ ఆప్షన్ యూస్ చేయగానే కర్సర్ నుంచి నేను క్యాండిల్ వైజ్ ఆ క్యాండిల్స్ యొక్క హైలో అవన్నీ నేను తెలుసుకోవచ్చు కర్సర్ ఆప్షన్ యూస్ చేస్తుంటే. అండ్ షేర్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి నోవామా మార్కెట్ యాప్స్లో. సో షేర్ ఆప్షన్ వల్ల మనకి ఏంటంటే ఏదైనా చార్ట్స్ యొక్క స్టడీ నాకున్నా సరే ఐ కెన్ షేర్ ఇట్ టు మై ఫ్రెండ్స్ ఆర్ ఎనీ పర్సన్. సో వీ కెన్ గెట్ ద ఇన్పుట్స్ ఆఫ్ దేర్ ఇన్సైట్స్ ఆర్ వాళ్ళ ఇన్సైట్స్ ఏమైనా తెలిసినా మనం తెలుసుకోవచ్చు. మనకి ఏదైనా తెలిసినా డైరెక్ట్లీ వీ కెన్ షేర్ దిస్ టెక్నికల్ చార్ట్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్. సో దిస్ ఈజ్ అబౌట్ ది పొజిషన్స్ అండి. పొజిషన్స్లో మనకి నెట్ ఉంటుంది, డే ఉంటుంది. సో నెట్ అంటే ఇంట్రాడే, డే అంటే ఏదైనా మనం ఫ్యూచర్లో క్యారీ చేసిన పొజిషన్స్ ఏమైనా ఉన్నా సరే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్వి అక్కడ ఇవి మనకి రిఫ్లెక్ట్ అయిపోతాయి. సో అవేం లేవు కాబట్టి సేమ్ ప్లేన్ అలానే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎనీ డే మనం క్యారీ చేసిన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటే డేలో మనం సెలెక్ట్ చేసుకుంటే అవి మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది పొజిషన్స్లో. ట్రేడ్స్ వచ్చేసి మనం ఇవాళ ఏ ట్రేడ్స్ అయితే ప్లేస్ చేసామో ట్రేడ్ అయిన ప్రతి ఒక్క పొజిషన్ మనకి ఇక్కడ తెలిసిపోతుంది. కమింగ్ టు ఆర్డర్స్లో మనకి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ మనం ఏదైతే ప్లేస్ చేస్తా వచ్చామో అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఏదైనా ఓపెన్ ఆర్డర్స్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్ మీకు కనబడుతుంది షో ఓన్లీ ఓపెన్ ఆర్డర్స్ అనే ఆప్షన్ ఉంది చూసారా, అది క్లిక్ చేయగానే మనకు ఓన్లీ ఓపెన్ ఉన్న ఆర్డర్స్ వరకు రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఈ ఆర్డర్స్ అని ఇంకా ప్లేస్ అవ్వలేదు, ట్రేడ్ అవ్వలేదు. సో ఇవి ఓపెన్ ఉన్నాయి మార్కెట్లో. వెనెవర్ మనం ఇచ్చిన ప్రైస్ వస్తే అవి ట్రేడెడ్ అయిపోయి ట్రేడ్స్లో కనబడతాయి మనకి. సో అలా మనం ఈక్విటీ F&O చెక్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఏ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మనం చెక్ చేసుకోవడానికి వీ కెన్ ఫిల్టర్ చేసుకొని మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది ట్రేడ్స్ అండ్ ఆర్డర్స్. పొజిషన్స్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్, మనం ముందుగానే మాట్లాడాం. కమింగ్ టు హోల్డింగ్స్లో వచ్చేసి మనకి హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో నోవామా మార్కెట్స్లో మోస్ట్లీ క్లయింట్స్కి ఈక్విటీ కాకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ లైక్ బాండ్స్, మేనేజ్ పోర్ట్ఫోలియోస్ లైక్ స్ట్రక్చర్డ్ ఫండ్ మేనేజర్ పోర్ట్ఫోలియోస్ కూడా ఉంటాయి కాబట్టి అవి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇది ఆల్లో ఉంది కాబట్టి మీకు ఆల్ యొక్క వాల్యూ కనబడుతుంది. ఇప్పుడు నేను ఈక్విటీ సెలెక్ట్ చేసుకున్నాను, ఈక్విటీ యొక్క హోల్డింగ్స్ లిస్ట్. ఫిక్స్డ్ ఇన్కమ్లో ఏ ఇన్స్ట్రుమెంట్ లేదు కాబట్టి నాకు జస్ట్ బ్లాంక్గా కనబడుతుంది. ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే దాని వాల్యూస్, దాని కరెంట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ, కరెంట్ వాల్యూ ఎంత ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత ఉంది, సేమ్ లైక్ ఇన్ మేనేజ్ పోర్ట్ఫోలియోలో కూడా అలా మనం ఫిల్టర్ చేసుకొని ఈ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు ఇన్ హోల్డింగ్స్ ఆప్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ది హోల్డింగ్స్. అండ్ కమింగ్ టు అగైన్ మార్కెట్ వాచ్ అండ్ వాచ్ లిస్ట్. వాచ్ లిస్ట్లో మనకి ఏ స్టాక్స్ అయితే వాచ్ లిస్ట్లో మనం యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ మనం అక్కడ మనకి ఐకాన్స్ ఏవైతే కనబడుతున్నాయో ఐకాన్స్ మీద క్లిక్ చేసుకొని మనం వాచ్ లిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ న్యూ వాచ్ లిస్ట్. ప్రెజెంట్ ఏదైనా వాచ్ లిస్ట్ చేయాలని వాచ్ లిస్ట్ చేసుకోవచ్చు. వాచ్ లిస్ట్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏదైనా వాచ్ లిస్ట్ డిలీట్ చేయాలని డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు నేను న్యూ వాచ్ లిస్ట్ యాడ్ చేస్తున్నాను. సో జస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద నేమ్ అండ్ సేవ్ ద వాచ్ లిస్ట్. వాచ్ లిస్ట్ని మనం గ్రిడ్ వ్యూలో అయినా పెట్టుకోవచ్చు, లిస్ట్ వ్యూలో అయినా పెట్టుకోవచ్చు. గ్రిడ్ వ్యూలో మీరు చూడొచ్చు ఇప్పుడు గ్రిడ్ వ్యూ. సో గ్రిడ్ వ్యూ ప్రకారం వాచ్ లిస్ట్
ఇప్పుడు లిస్ట్ వ్యూ, ఇది లిస్ట్ వ్యూ ప్రకారం ఉన్న వాచ్ లిస్ట్. వీ కెన్ కస్టమైజ్ అవర్ వాచ్ లిస్ట్ ఓవర్ వ్యూ ఆల్సో, ఇంటర్ఫరెన్స్ని. సో వాచ్ లిస్ట్లో ఉన్న కస్టమైజేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు. నా పొజిషన్స్లో ఉన్న ఓన్లీ నా పొజిషన్స్ని కూడా నేను వాచ్ లిస్ట్లో తేవాలనుకుంటున్నాను అనుకోండి, అవి యాక్టివ్ ట్యాబ్స్లోకి వచ్చేస్తాయి. యాక్టివ్ ట్యాబ్స్లోకి వచ్చేసిన తర్వాత సో నా పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మళ్ళీ నా వాచ్ లిస్ట్లో నుంచి కూడా ట్రాక్ చేసుకోవచ్చు, డైరెక్ట్లీ యాడ్ చేసే బదులు. సో ఇక్కడ నాకు ఆ పొజిషన్స్ యొక్క ఓవర్ వ్యూ ఆఫ్ ది మార్కెట్ డెప్త్ ఆఫ్ ది స్క్రిప్ట్స్ కూడా నాకు తెలిసిపోతుంది ఇక్కడే. సో పొజిషన్స్లో ఉన్న వాచ్ లిస్ట్లో ఉన్న స్టాక్సే నా వాచ్ లిస్ట్లో మై పొజిషన్స్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి నేను న్యూస్ తెలుసుకోవచ్చు, కోడ్ తెలుసుకోవచ్చు, చార్ట్స్ చూడొచ్చు, అన్నీ చూడొచ్చు నేను మళ్ళీ. సో ఆ యాక్సెస్ సేమ్ అవే మనకి ఇక్కడ కూడా ఇన్పుట్ యాడ్ అయిపోతుంది. సో మళ్ళీ నేను వాచ్ లిస్ట్లో కూడా కొన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు, ఆల్ఫాబెటికల్లీ చేంజ్ రూపీ పర్సంటేజ్ వైజ్ ఆర్ ఎల్టీపీ వైజ్, ఎవ్రీథింగ్ ఐ కెన్ చేంజ్ ఓవర్ ఫ్రమ్ హియర్. And this is about the market watch or నోటిఫికేషన్స్లో. సో మనకు స్పెసిఫిక్ ప్రైస్ ఏదైనా కావాలన్నా ఇన్పుట్ ఎప్పుడైనా గ్రేటర్ దెన్ ఆర్ లెసర్ దెన్ ఆ ప్రైస్ వచ్చినప్పుడు వీ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద నోటిఫికేషన్ బార్. అండ్ వాచ్ మార్కెట్స్ గురించి ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ యూ. ఈక్విటీలో ఉన్న మార్కెట్ మ్యాప్స్ ఐ హ్యావ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్. డెరివేటివ్స్లో ఉన్న ఓవర్ వ్యూ, F&O యాక్టివిటీ, ఆప్షన్ చైన్, ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్, రోల్ ఓవర్స్ అన్నీ మనం తెలుసుకోవచ్చు. ఆప్షన్ చైన్లో మనకి నిఫ్టీ కాకపోతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీ, ఎవ్రీడే ఇది ఎక్స్పైరీ కాబట్టి ప్రతి ఒక్క ఇండైసెస్ యొక్క ఆప్షన్ చైన్ని కూడా మనం ఇక్కడ నుంచి మానిటర్ చేసుకొని ఆర్డర్స్ కావాలన్నా సరే ఇక్కడ నుంచి మనం ప్లేస్ చేయొచ్చు. అండ్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ కూడా 10th జూలైలో ఇప్పుడు మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద ఫ్యూచర్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఐ కెన్ జస్ట్ ట్యాప్ ఆన్ దట్ అండ్ మనకి ఫ్యూచర్లో ఉన్న ఎక్స్పైరీ యొక్క డేట్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఆ ప్రైజెస్ ప్రకారం మనం ఇక్కడ అన్ని మానిటర్ చేసుకోవచ్చు. 16th జూలై ఎక్స్పైరీ ఇచ్చాను, లేదా ఐ వాంట్ టు గో ఫర్ ద 31st జూలై ఎక్స్పైరీ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ 31st జూలైలో ఉన్న యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ ఇది. ఓకే, కాల్ ఆప్షన్ యొక్క ప్రైస్ ఎంత ఉంది, పుట్ ఆప్షన్ యొక్క ప్రైస్ ఎంత ఉంది, ఎట్ ద మనీలో ఎంత ఉన్నాయి, ఇన్ ద మనీలో, అవుట్ ఆఫ్ ద మనీలో ఇక్కడ ఏ లెవెల్స్లో ప్రకారం ఎంత ఉంది అనేది మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సపోజ్ నేను 53,000 ఆప్షన్ చైన్ ఉంది ఆర్ 53,100 ఆప్షన్ చైన్ ఉంది. సో ఇక్కడ కాల్ ఆర్ పుట్ ఏది కొనాలన్నా జస్ట్ ఐ కెన్ ట్యాప్ దట్ ఆన్ దట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నాకు ఓవర్ వ్యూ మార్కెట్ డెప్త్ ఓపెన్ అయిపోతుంది. ఫ్రమ్ హియర్ ఐ కెన్ బై ఇట్ ఇఫ్ రిక్వైర్డ్ ఆల్సో. టీ మీద క్లిక్ చేయగానే బై ఆప్షన్ వచ్చేస్తుంది. బై మీద క్లిక్ చేసి నార్మలా, ఎంఐఎస్ఆ, బ్రాకెట్ ఆర్డరా, నార్మల్లో మనకి ఎన్ని లాట్స్ అయితే కావాలో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లాట్ వచ్చేసి క్వాంటిటీ లాట్ వచ్చేసి 15 కాబట్టి వీ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ప్లస్ చేసుకుంటే వెళ్తే అది మల్టిప్లై అయిపోతుంది నెంబర్ ఆఫ్ లాట్స్ కింద. సో వీ కెన్ బీ అవర్ ఇన్పుట్ అండ్ ట్రేడ్ ద బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్. చార్జెస్ మీద క్లిక్ చేయగానే మనకు చార్జెస్ కూడా, ప్రైజెస్ కూడా అప్డేట్ అయిపోతాయి. మన దగ్గర రిక్వైర్మెంట్ ఫండ్ ఎంత, మన దగ్గర ఉన్న ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఎంత, ఎవ్రీథింగ్ క్యాన్ బి ట్రాక్డ్ ఓవర్ హియర్. కమోడిటీస్ యొక్క ఆప్షన్ స్ట్రాటజీస్ కూడా మనకి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఓకే, సో ఓవర్ వ్యూ ఆఫ్ ది కమోడిటీ, స్టాటిస్టిక్స్ ఆఫ్ ది MCX ఇండెక్స్ ఏంటిది, NCDX ఇండెక్స్ ఏంటిది, ఓకే, వాట్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ది కమోడిటీ అవైలబుల్, ఓకే, వాటి యొక్క ఆప్షన్ చైన్ కూడా మనం ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. ఏ ఒక ఇన్స్ట్రుమెంట్ లాంగ్ బిల్డప్లో ఉంది, షార్ట్ బిల్డప్లో ఉంది, లాంగ్ అన్వైండింగ్లో ఉంది, అది కూడా మనకి ఇక్కడ నుంచి వచ్చేస్తుంది.